జనసేన వైపే క్యూ కడుతున్న బడా నేతలు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మారుతుంది సీన్. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఉంటుందనే ప్రచారం ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతుంది. టీడీపీలో హౌస్ఫుల్ బోర్డు, వైసీపీలో అనిశ్చితి. దీంతో అందరి కళ్ళు ఇప్పుడు జనసేన వైపు మళ్ళుతున్నాయి. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, కండువా కప్పుకోవడానికి భారీగా నేతలు క్యూ కడుతున్నారు. అసలు ఏపీలో జనసేన గ్రాఫ్ ఎలా పెరిగిపోతుంది? సీట్ల పెంపు లెక్కేంటి? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు జనసేన హాట్ టాపిక్. ఒకప్పుడు అభ్యర్థుల కోసం వెతుకుతున్న పరిస్థితి నుంచి ఇప్పుడు సీట్ల కోసం నేతలు ఎగబడే స్టేజ్ కి పార్టీ చేరుకుంది. దీనికి ప్రధాన కారణం టీడీపీలో పెరిగిన రద్దీ. టీడీపీ సీనియర్ మోస్ట్ పార్టీ కావడంతో ప్రతి నియోజకవర్గంలో 4-5 గట్టి లీడర్లు ఉన్నారు. దీంతో అక్కడ కొత్తగా వచ్చే వారికి టికెట్ గ్యారంటీ లేని పరిస్థితి. ఇక అధికారంలో ఉన్నప్పుడు వెలిగి ఇప్పుడు సైలెంట్ అయిన వైసీపీ మాజీలు సైతం టీడీపీ వైపు వెళ్ళలేక, వైసీపీలో ఉండలేక తటపటాయిస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో జనసేన వారికి బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీలో చేరితే అటు గ్లామర్, ఇటు సీటు దక్కే ఛాన్స్ ఉంటుందని చాలా మంది మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా వలసలు ఉంటాయని రిపోర్ట్ చెబుతుంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చర్చ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తుంది. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి ఏకంగా 269కి, ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆశావహులకు బంపర్ ఆఫర్లా తగిలాయి. ఒకవేళ సీట్లు పెరిగితే పొత్తులో భాగంగా జనసేనకు దాదాపు 50 నుంచి 70 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో కింగ్ కాకపోయినా కనీసం కింగ్ మేకర్ పాత్ర గ్యారంటీ అని నేతలు నమ్ముతున్నారు. అందుకే ఇప్పటి నుంచే జనసేనలో చేరి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటే టికెట్ ఖాయం కావచ్చని భావిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ మ్యాజిక్ వర్కౌట్ అయితే జనసేన ఏపీలో మేజర్ ఫోర్స్గా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల మంగళగిరిలో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్ష సమావేశం కేవలం సమస్యల చర్చకే పరిమితం కాలేదు. పార్టీ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ పై కూడా పవన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీట్ల పెంపు అంశంపై పార్టీ నేతల్లో అవగాహన కల్పిస్తూనే ప్రజల్లోకి వెళ్లాలని పవన్ గట్టిగా ఆదేశించారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది, భవిష్యత్తు మనదే అంటూ పవన్ ఇచ్చిన భరోసా కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన అటు అడ్మినిస్ట్రేషన్ లెవెల్లోనూ, ఇటు పార్టీ బలోపేతంలోనూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే జనసేన గేట్లు తెరిస్తే చాలు, ఇతర పార్టీల నుంచి కీలక నేతలు లోపలికి దూసుకురావడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. చూసారుగా, ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జనసేన ఒక హాట్ డెస్టినేషన్లా మారింది. అటు నియోజకవర్గాల పెంపు, ఇటు పొత్తులో దక్కే భారీ సీట్లు లెక్కలు వెరసి ఆశావాహుల చూపు గ్లాసు గుర్తు వైపే ఉంది. మరి పవన్ కళ్యాణ్ తన పార్టీ తలుపులు ఎప్పుడు తెరుస్తారు? ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్లను ఏ ప్రాతిపదికన ఆహ్వానిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.